హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ ఫూల్ మకానీ కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మకానాన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. 2 ఉల్లిపాయలు, అందులోకి పచ్చిమిర్చి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి మకానా అనేది ఫ్రై అయిపోతుంది. దీనిని వేరే ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చెక్క లవంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుండగానే టమాటా మరియు జీడిపప్పులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్ పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా జీడిపప్పు పేస్ట్ను కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి గ్రేవీ రావాలి అంటే పేస్ట్ వేయటం వల్లే వస్తుందండి. కొంతమంది ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కూడా వేసుకుంటారు. దానికన్నా కూడా ఇలా ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ వేస్తేనే మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. అలాగే రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇవన్నీ కలుపుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే మనకి లైట్గా ఆయిల్ పైకి తేలినట్టు కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా రావాలి. మకానా కర్రీ ఇప్పుడు ఇంట్లో అందరం చేసేసుకుంటున్నామండి. నా చిన్నప్పుడు అయితే ఓన్లీ భోజనాల్లోనే అది పెడితే అమ్మో మకానా కర్రీ పెట్టారని చెప్పి ఫీల్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. పెరుగు చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసిన మకానాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఉడకబెట్టకూడదండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. లేకపోతే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి అనేది యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతి వల్ల కర్రీ ఫ్లేవర్ ఇంకా బాగా పెరుగుతుందండి. ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకేముంది, వేడివేడి పూల్ మకానా కర్రీ మన ఇంట్లోనే రెడీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ రైస్లోకి జీరా రైస్ కానీ బగారా రైస్ కానీ చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.